అంటే ఒక రకంగా ఈ సినిమా హిట్ మీకు రీబర్త్ లాంటిదా? రీబర్త్ అంటే కెరీర్ పరంగా. రీబర్త్ కాదండి, రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐ వుడ్ మేక్ ద మూవీస్ ఆర్ ఎనీథింగ్, ఓకే. బట్ ఇట్స్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఫర్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే. అంటే ఇది కనుక తప్పు జరుగుంటే ఇది నాలో తప్పు ఉందనే ఫీలింగ్కి వచ్చేసేవాడిని. ఓకే. బికాస్ దిస్ వన్ ఎవ్రీథింగ్ అంటే కొంచెం అంచున ఉన్నారు మీరు, ఆ ఫీలింగ్ అంచున. అంతేనండి. ఇప్పుడు 2 డిజాస్టర్లు వచ్చిన తర్వాత అవును. లేను అని చెప్పడం అంటే, ఇప్పుడు లేనంటే నేను నాకంటే మూర్ఖుడేవాడు లేడు. అంతే, అది పెద్ద అబద్ధం అవుతుంది. అవును. సో ఐ వాజ్ ఇన్ దట్ వన్ అండ్ ఐ వాంటెడ్ దిస్ టు బి డెస్పరేట్లీ సక్సెస్ఫుల్ బికాస్ ఓకే. ఇందాక చెప్పాను కదా, అవును. యాజ్ అన్ ఎగ్జాంపుల్ కొంచెం కష్టపడితే గనక మళ్ళీ ఎనీవన్ కెన్ కమ్ బ్యాక్. ఓకే. అంటే గత ఏడాది నుంచి స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు లోపట. ఉందండి. బోలశంకర్ రిలీజ్ నుంచి ఐ వాస్ హ్యావింగ్ దట్ స్ట్రగుల్ అండ్ రైట్ నౌ ఐ వాస్ వెరీ రిలాక్స్డ్ ఆన్ దట్ వన్. ఓకే. ఏంటంటే ఇంకెవరు అడగరు కదా నన్ను, అలా ఎలా తీసావు అనే ఇది రాదు కదా. అవును. కానీ ఒక రకంగా ఇప్పుడు కూడా రిస్క్ చేశారు కదా మీరు, ఎందుకంటే సంక్రాంతికి పోటీకి వచ్చారు. ఆల్రెడీ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ హీరోల సినిమాలు ఉన్నాయి. కొంత మీడియం రేంజ్లో రవితేజ, మిగతా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఇంత స్ట్రగుల్లో కూడా ఈ టైంలో ఎందుకు రిస్క్ చేస్తున్నానా అని ఎక్కడ అనిపించింది? ఎక్కడ అనిపించలేదండి. కరెక్ట్, నేను రిలీజ్ చేయగలిగితే చాలు. ఓకే. ఓహో. అసలు రిస్క్ అనేది పెట్టుకోలేదు, ఎందుకంటే వెన్ వి సీ ద మూవీ అందరు నవ్వుతున్నారు. సో తప్పు చేయదు. రైట్. తప్పు చేయని సినిమా ఎప్పుడు సంక్రాంతిలో ఒకటి ఉందండి. అంటే మీరు రిస్క్ అంటున్నారు. అవును. నేను వాట్ ఎవరిథింగ్ చిన్న ఫాల్ట్ ఉన్నా కూడా కొట్టేస్తుంది సంక్రాంతి, వెళ్ళిపోతుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంటే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ అవుతాం అనుకున్నారు. సో ఆటోమేటిక్గా ఐ వాంటెడ్ టు బి ఇన్ దట్ పొజిషన్. ఐఎమ్ థింకింగ్ ఆల్ దీస్ ఆర్ ప్రీమియర్స్. సో 5వ రోజు నుంచి అందరికి థియేటర్లు ఉంటాయి. ఓకే. సో 5వ రోజు నా రిలీజ్ రోజు అనుకున్నాను అనుకోండి, ద బెస్ట్ సీజన్ కదా. రైట్. అవును. అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీశారు మీరు, కొంత లోవర్ బడ్జెట్లో తీశారు ఈ సినిమా. 40 కోట్లు 45 కోట్లు అయిందని అంటున్నారు. అంటే ఏంటి స్ట్రాటజీ ఏమైనా మార్చారా ఎదురైన ఫలితాల నేపథ్యంలో, గత అనుభవాల నేపథ్యంలో? అలాంటిది ఏం లేదు. కొంచెం అంటే మీడియంగా వెళ్తాము, హడావుడి పడకుండా ఉండాలని అనుకున్నాను. యాక్చువల్లీ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అంత పెట్టాము, అంతకు మించి ఏం లేదు. అండ్ ఈవెన్ బిఫోర్ దట్ ఎంత పెద్ద బడ్జెట్ మూవీ ఉన్నా, మీడియం బడ్జెట్ కానీ లో బడ్జెట్ కానీ, ఐ యూస్ టు మేక్ ద మూవీస్. ఓకే. వేర్ ఐ కెన్ జస్ట్ ఎంజాయ్ ద మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నారి నడుమురారి చిన్నప్పుడు బాలకృష్ణ గారి సినిమా, అప్పుడు మేము చూసాం అది. మళ్ళీ అది ఎందుకు ఆ టైటిల్ అలా తీసుకోవాలనిపించింది? అంటే సినిమా యాప్ట్ అండి, సినిమాకి యాప్ట్ అనుకోకుండా అనిపించింది. ఒక 2 అమ్మాయిలు ఆ టైటిల్ ఉంటే ఎలా ఉంటుంది, అది క్లాసిక్ టైటిల్. అవును. సినిమా స్టోరీ అయిన తర్వాత ఎవరు కూడా మన తిట్టుకోరు, ఎందుకంటే మీరు పాడు చేశారని కానీ అని ఎక్కడా కూడా మేము దాన్ని ఆ సినిమా కానీ దాని సీక్వెల్ అలాగే మాట్లాడలేదు. జస్ట్ ఆ టైటిల్కి యాప్ట్ అన్నట్టు పెట్టాము. ఓకే. అండ్ బాలయ్య గారు కాల్ చేయగానే హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఇన్ఫాక్ట్ ముహూర్తం పెట్టి మరీ టైటిల్ రిలీజ్ చేశారు. ఓ గ్రేట్. ఓకే. ఆయన అంతగా అన్స్టాపబుల్ షోలో చేశారండి ఆయన. అవును, బాలయ్య గారు. ఓకే. అది కొంచెం ఎసెట్ అయింది అనుకుంటారు. 100% అండి. ఓకే. ఆటోమేటిక్ గా ఎవరైనా క్యారీ కదా, ఆయన కొన్ని ఫ్యాన్ ఫాలోయింగ్. అవును, గ్రేట్.